సో, ఇప్పుడు మరి సొల్యూషన్ ఏం సొల్యూషన్? బెటర్ ఆప్షన్ ఏంటి? 1 పెళ్లి చేసుకోకపోవడం ఆప్షనా? పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం. 2 ఇండివిడ్యువల్ చాయిసా? చేసుకోవాలి, చేసుకోవద్దు, ఎవరిని చేసుకోవాలి, ఏ టైంకి చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటున్నా అనేది ఇంపార్టెంట్. అది ఆలోచించి చేసుకోవాలా? 3 చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పెళ్లి తర్వాత, అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని, దాని గురించి ప్రాపర్‌గా నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని, ఎలాంటి వారినైనా నేను డీల్ చేయగలను అనే స్కిల్స్ నేర్చుకొని పెళ్లి చేసుకోవడం ఇంకొక ఆప్షన్. అసలు బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ ఈ దాని గురించి చెప్పడమా? అంటే ఈవెన్ స్కూలింగ్‌లో గానీ, ఈ ఈ యంగ్ జనరేషన్ ఇంటర్ ఇలాంటి జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి అదంటూ ఒక సబ్జెక్ట్‌గా పెట్టడం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మ్యారేజ్, రిలేషన్‌షిప్స్. హౌ టు మెయింటైన్ రిలేషన్‌షిప్స్, వేర్ టు కమ్ ఔట్, ఎంత మేరకు దాన్ని మెయింటైన్ చేయాలి, ఎప్పుడు కట్ ఆఫ్ చేయాలి, ఎమోషనల్లీ ఎంతగా అటాచ్డ్ ఉండాలి అనేవి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంక్లూడ్ చేయడం. ఏ ఏజ్‌లో ఇంక్లూడ్ చేయాలి? చేస్తే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు నేను అంటే పెళ్ళే చేసుకోకుండా ఉండడమా, లేకపోతే అవేర్నెస్ ఏవైతే ఉన్నాయో దానికి నేను చెప్పే వెరీ వెరీ సింపుల్ ఎనాలజీ మనందరికీ తెలిసింది కరోనా టైం. కరోనా టైంలో బయట ప్రపంచంలో విపరీతంగా కేసులు ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లేనంతగా ఉన్నప్పుడు లాక్డౌన్ అవ్వడం పరిష్కారం. ఇంట్లోనే కూర్చోవడం. ఒకవేళ కనుక నువ్వు బయటకు వెళ్ళాల్సి వస్తే విత్ ఆల్ ప్రికాషన్స్తో వెళ్ళి ఇంట్లో కూర్చోవడం అనేది ఒక టెంపరీ ఫేజ్లో ఒక 2 నెలల్లో 3 నెలల్లో మనం కూర్చున్నామేమో తప్పించి, కానీ మొత్తం సమస్త మానవాళి 800 కోట్ల మంది ప్రపంచంలో ఇళ్లలో కూర్చుని అలాగే 200 సంవత్సరాలు ఉండిపోలేదుగా. 2 నెలల్లో 15 days 1 month డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్. సో అందుకని నువ్వు బయట ప్రమాదం ఉందని తెలిస్తే ప్రికాషన్స్ తోటి వెళ్ళు అన్నారు. అంటే ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు వేసుకో, వ్యాక్సినేషన్ అన్నారు. అదేవిధంగా మాస్కులు, లేకపోతే ఇతరత్ర గ్లౌజులు, ఇతరత్ర వాటిని వాడమన్నారు. సో పెళ్ళి అనే ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అవుతుంటే నీవైన ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళు. బీ అవేర్ ఆఫ్ ద థింగ్స్ అండ్ దెన్ ఎంటర్ ద సిస్టమ్. లోపల చేసుకో, అయితేనే చేసుకో. అంటే ఇక్కడ దాని మళ్ళీ అనాలజీ లాగే నేను ప్రికాషన్స్ తీసుకోకుండా బయటికి వెళ్తాను సార్ అని అన్న ఎవడైనా అంటే మూర్ఖంగా కోవిడ్ వచ్చి చచ్చిపోవచ్చు. పోనీ నాకు ప్రికాషన్ తీసుకోవాలని తెలియదు సార్ అన్నావు అనుకో, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ బ్లిస్ ఈవెన్ ఇన్ లా, ఈవెన్ ఇన్ మెడిసిన్. వైరస్కి తెలియదు కదా నీకు తెలియదని, వైరస్కి తెలియదు కదా నీకు తెలియదని, కాబట్టి నీ లోపల ఎంటర్ అవుతుంది. సార్ నాకు తెలియదండి మాస్క్ పెట్టుకోవాలని, అయ్యయ్యో అంటే కుదరదు. సో నువ్వు అవేర్గా ఉంటేనే సాధ్యం. నువ్వు నీ జీవితంలో కళ్ళు తెరుచుకుని ఉంటేనే సాధ్యం. సో అందుకు నేనైతే ఏమంటానంటే బయటికి తెలక తప్పదు, పెళ్లి చేసుకోక తప్పదు. చేసుకుంటే మాత్రం ప్రికాషన్తో చేసుకో, అవేర్నెస్ తీసుకో, ఎడ్యుకేట్ అయ్యి చేసుకో. ఇంక ఇవి స్కూల్లో కాలేజీలో చెప్పడానికి కూడా నేనైతే వ్యతిరేకించడానికి పెద్ద పడింది, కానీ అదేమి గొప్ప అవసరమైన విద్య అనుకోని సార్ అంటాను. ఎందుకంటే పెళ్లి గొప్పతనం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ పాఠాల్లో ఏం చెప్తామండి, ఎందుకు చెప్పాలి అసలు? పెళ్లి గురించి కాదు అనేది, రిలేషన్షిప్. అదే రిలేషన్షిప్ అనేదండి పలానా స్కిల్స్ కనుక నేర్చుకుంటే పలానా రిలేషన్షిప్ బాగుంటుంది ఎవరిని చెప్పడం. ఎందుకంటే మనందరం కూడా రిలేషన్షిప్ విషయంలో ముఖ్యంగా చేంజ్ అవుతుంటాం. ఎప్పుడు దాన్ని మామూలుగా మన వాళ్ళు మూడ్స్ స్వింగ్ అనే పదం వాడతాం. ఎప్పుడు మన మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. అదే పెళ్ళంతో మామూలుగా నేను ఒకటి ఏదో వర్క్షాప్ పెట్టాను అనుకుందాం, భార్యతోటి కనుక నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నవ్వుతూ పలకరించు, దిస్ ఈజ్ మై 10 commandments లాగా ఒక కమాండ్మెంట్ ఇచ్చేసాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నువ్వు నవ్వుతూనే వెళ్ళాలి పెళ్ళాన్ని. సరే పెళ్ళాం కూడా ఈయన దగ్గరికి ఈవినింగ్ ఆయన 6కి వచ్చిన వెంటనే తలాల స్నానం చేసి మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని చాలా హాయిగా ఉన్నాం. ఉదాహరణ చెప్తాను. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ వీ హ్యావ్ గివెన్, దిస్ ఇస్ ద స్కిల్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఆర్ ట్రైన్డ్ ద పర్సన్. వాడు ఇంటికి వెళ్ళాడండి, ప్రతిరోజు అలా ఉండగలడా? లేడు.
ఏదో ఒక రోజు ఉండగలడు, 1 వీక్ ఉండగలడు, 10 డేస్ ఉండగలడు. ఏదో ఒక టైంలో అతనికి హీ హ్యాస్ హిజ్ ఓన్ మూడ్స్ స్వింగ్. మారుతాడు కదండీ! Correct. ఆ రోజు ఆఫీస్‌లో బాగుండకపోవచ్చు, ఆ రోజు ఒంట్లో బాగుండకపోవచ్చు, ఆ రోజు ఇంకోటేదో జరగచ్చు, ఆ రోజు చిల్ అవ్వాలనుకోవచ్చు, ఆ రోజేమో డల్‌గా ఉండాలనుకో తెలీదు కదండీ! మరి హౌ కెన్ వి జస్ట్ గివ్ ట్రైనింగ్ టు ద యంగ్ కపుల్ ఆర్ హూఎవర్ మే బి టు ఎంటర్ ద మ్యారేజ్ యూ షుడ్ హ్యావ్ దిస్ స్కిల్ ఆర్ స్కిల్ సెట్ అని. నేను దాన్ని అనకుండా ఏమంటానంటే అసలు వాట్ వి కాల్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ ఆర్ అండర్స్టాండ్ ద సిస్టమ్. నీకు అండర్స్టాండబిలిటీ వస్తే అందులోకి ఇవన్నీ వచ్చేస్తాయి. నేను అర్థం చేసుకునే తత్వం నీకు ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడైనా అర్థం చేసుకుంటాను. పెళ్లి దగ్గర అర్థం చేసుకుంటావు, రేషన్ షాప్ దగ్గర అర్థం చేసుకుంటావు, ఆఫీస్లో అర్థం చేసుకుంటావు. అంటే అలాంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ దాని మీరు చెప్పినట్టుగానే నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, ఇది హ్యూమన్ రిలేషన్షిప్. ఆ మాట వస్తే హ్యూమన్ బీయింగ్ గా నువ్వు ఎక్కడున్నా కూడా మినిమం ఇవన్నీ ఏర్పరచుకో, అర్థం చేసుకో, నవ్వుతూ మాట్లాడు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఎక్స్ప్రెస్ చెయ్యి, అది కూడా పొలైట్ వేలో చెయ్యి. రెస్పెక్ట్ ద అదర్స్, డోంట్ హర్ట్ ద పీపుల్, డోంట్ కమెంట్ ఆన్ దెమ్. ఇవన్నీ ఎక్కడైనా ఉపయోగపడేవి. నాట్ ఓన్లీ ఫర్ ఈవెన్ బస్ స్టాండ్లో మనం నిల్చున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు కూడా తోటి ప్రయాణికుడు కూడా ఇవి ఉపయోగపడతాయి. యాక్చువల్గా ఆయన ఎందుకు అవసరం కెలిపిదవరా భయ్, ఆయన కెలికి నువ్వు కెలికించుకోవడం ఎందుకు. సో అందులో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మనకి ఇది చెప్పగలదు సార్ అట్లా.